హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లే స్వర్గం. మేము నైట్ 7 గంటల పుచ్చకాయ కొనడానికి వచ్చామండి. అది ఎందుకో ఈ వీడియో లాస్ట్లో మీకు చెప్తాను. అక్కడ ఆయనకి అడిగితే కేజీ 20 రూపీస్ అన్నారు. ఒక మంచిది మీరే వేసి ఇచ్చేయండి అంటే 60 రూపీస్ చెప్పి తీసుకున్నారనమాట. అంటే 3 కేజీలు అయింది అది. ఇక్కడ పక్కనే చూసారా మ్యాంగోస్ అనుకున్నారు, కాదండి అది. నేను ఇప్పుడు ఇదే చూడడం మొదటిసారి. ఆయన అడిగాను ఏంటండి అని. ఆయన సన్ మెలన్ అని చెప్పారు. ఇది ఎందుకండి అంటే జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పారు. మొత్తానికి నెక్స్ట్ టైం ట్రై చేద్దామని చెప్పేసి వచ్చేసాము. మా వాడు ఆ తెచ్చిన పుచ్చకాయతో బలప్రయోగం చేస్తున్నాడు అనమాట. మొత్తం మా పాప కూడా వాళ్ళలాగా ఎత్తేద్దామని చాలా పాపం ట్రై చేసింది, దానివల్ల అవ్వలేదు. అదే పుచ్చకాయ అంత ఉంది కాబట్టి. వీడు చూసారా నేను ఎత్తేస్తానని చెప్పి చక్కగా ఎత్తాడే, పడిపోద్దా అనుకునే లోపే పడి చక్కగా 2 ముక్కలు అయింది అది. మా ఆయన అన్నారు పోనీలేవే ఎక్కువసేపు పని లేకుండా వాడు ఎరగొట్టాడని చెప్పేసి. నేను అనుకున్నాను మొత్తానికి అనుకున్నది అయితే అయ్యిందని. అది కట్ చేసి ఇస్తే తిందామని చెప్పేసి చేతిలో తీసుకుంది, పడేసింది. చూడండి టైం ఎంత అవుతుందో, 8:05, అది కూడా నైట్. నువ్వు అర్జెంటుగా నాకు ఖచ్చితంగా చేస్తేనే నువ్వు ఐస్ క్రీమ్ చూసి నేను పడుకుంటాను, లేకపోతే లేదంటే నాన్న అలా తినివచ్చు కదరా కట్ చేస్తారంటే, లేదు నువ్వు చెయ్యి అన్నారు. ఆయన అన్నారు మరెందుకులే గోలా చేసేద్దాం ఆడు అయితే ఇప్పుడు అవ్వదు నాన్న మార్నింగ్ అవుతుంది అన్నాము. అలాగే అని ఎగ్రీ అయిపోయాడు, ఇంకొక దానికి ఎగ్రీ అయిపోయాడు. పిల్లలందరూ అంతేనండి, అన్నాము అంటే అది అయిపోవాలి. కానీ అందులో కూడా సంతోషం ఉంటుంది అలా అడిగిన చేసిన దాంట్లో. కాకపోతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేరపోయి అన్నానా అని. నిన్న మొన్న మాత్రం నేను ఆ కంటైనర్ కొనేటప్పుడు ఆ ఐస్ క్యూబ్స్ కొనేటప్పుడు అనుకున్నాను చేద్దామని. ఆ రోజు విన్నాడు వాడు. అప్పటి నుంచి నువ్వు ఎప్పుడు చేస్తా అనుకోకుండా వాడికి అది మార్కెట్ సామాన్ సత్తునోడు దొరికింది. అయిపోయాను నేను, బలైపోయాను. చూసారు మా ఆయన గారు కట్ చేసి నాకు ఇచ్చేసారు. నేను బెల్లం తురుముతున్నాను. షుగర్ వేసుకోవచ్చు, కానీ నేను బెల్లం అయితే బెటర్ అని చెప్పేసి వేస్తున్నాను పిల్లలకి కదా అని. షుగర్ యాడ్ చేసినా పర్వాలేదండి, బెల్లం అయితే ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందని చెప్పి కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేశాను. దాన్ని మొత్తం అన్ని వాటర్ కూడా ఏం యాడ్ చేయకుండా మిల్క్ అవి వేసి మిక్సీ పెట్టాను. చూసారు కదా ఐస్ క్యూబ్ ఈ ఐస్ క్యూబ్స్ తయారు చేసిన దాంట్లోని ఇప్పుడు ఆ జ్యూస్ని వేద్దామని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. మొత్తానికి మూతలన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. మా వాడు లూజ్ కూడా కొద్దిగా చేశాడు, అది వేసాను మిక్సీ జార్తోని. అది అవ్వలేదు. తెంగరదానా ఇలా ఇవ్వని చెప్పి గ్లాసులో వేసి మా ఆయన ఇచ్చారు. ఇప్పుడు నీట్గా చక్కగా అయ్యింది. మొత్తానికి మా ఆయన గారు వీడియో తీస్తూనే నాకు కొద్దిగా హెల్ప్ చేశారండి. కటింగ్ ఆయనే చేశారు, అలానే జ్యూస్ కూడా ఆయనే నాకు తీసిచ్చారు. కాబట్టి ఈ ప్రాసెస్ వేగంగా అయిపోయింది. వాళ్ళని ఆపుతున్నాం, ఒకళ్ళేమొచ్చి ఇలా చేస్తున్నాం కాబట్టి ఇద్దరం కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చేసిస్తే పని అనేది చాలా ఈజీగా ఉంటుంది. నాకైతే మా ఆయన గారు చాలా హెల్ప్ చేస్తుంటారండి ప్రతి విషయంలోని. మీకు వీడియోస్లో కూడా అర్థమైపోతూ ఉంటుంది నేను వీడియో చేస్తానంటే ఆయన సపోర్ట్ చాలా ఎక్కువ నాకు. మొత్తానికైతే ఈ కంటైనర్ మొత్తాన్ని నింపేశానండి. కొద్దిగా హెల్త్లు ఉన్నాయని చెప్పేసి దాన్ని కూడా ఫిల్ చేసేసాను. ఇప్పుడు మన అసలైన ఘట్టం అయిపోయింది. మూతలు పెడదామని చెప్పేసి ట్రై చేశాను, బాగానే. మొత్తానికి మా వాడు ఆడినా సరే ఈసారి దీన్ని ఎందుకో ఇరగొట్టకుండా చాలా జాగ్రత్తగా ఆడాడనమాట. ఆడు గట్టిగా ఫిక్స్ అయ్యాడనమాట నేను దీంట్లో ఐస్ క్రీమ్ తింటానని చెప్పి. మొత్తానికి చేయడం అయితే అయిపోయింది. మొత్తం అన్నీ క్యాపులు నీట్గా పెట్టేశాను. ఈలోపు వచ్చి అమ్మ ఇప్పుడే తిని వచ్చాను అడిగాడు. నాన్న ఇప్పుడు కాదురా, రాత్రి అంతా పెట్టేసి తెల్లవారింటికి నాని వాళ్ళు వస్తారు కదా, అప్పుడు వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్తే ఆడు కొంచెం ఓకే సర్ప్రైజ్ ఇద్దామంటే ఆడు కొంచెం ఎగ్జైట్ అయ్యాడనమాట. మొత్తానికి అలా నాపాము. నేనేమొచ్చి కొద్దిగా జ్యూస్ మిగిలింది ఒకసారి టేస్ట్ చూశాను. ఇలా కూడా చాలా బాగుందండి. కాకపోతే వీడికి ఐస్ క్రీమ్ అని అనేసాను కాబట్టి ఐస్ క్రీమ్ మొత్తం చేయాలని చెప్పేసి లోపల పెట్టి ఆ డ్రింక్ బాటిల్ అక్కడ అందులో ఉండడం వల్ల కుదిపి అసలు ఫ్రిడ్జ్ని వదిలేసి నేను ఎలా సెట్ చేసినా అవ్వలేదు. వాడు పెట్టాడనమాట నేను పెడతానని, అది అవ్వలేదు. అప్పుడు మా ఆయన మీ ఇద్దరు పెడితే అది సెట్ అవుదని చెప్పేసి ఆ డ్రింక్ బాటిల్ని అలా కాదే అని చెప్పి తీసి చక్కగా అది అడ్జస్ట్ చేసి పెట్టి ఆ డ్రింక్ బాటిల్లో ఆ ఇరకని పెట్టు అప్పుడు అవుతుందని చెప్పారు. మొత్తానికి వాడి చేతితో పెట్టించాం కాబట్టి కొద్ది బతిపోయాం అనమాట. నేను కొంచెం నార్మల్ మోడ్లో ఉంది, నేను ఇప్పుడు సమ్మర్ మోడ్లో పెట్టాను ఎందుకంటే అది కొంచెం బాగా ఐస్లా మారాలని చెప్పేసి. మొత్తానికైతే ఫ్రిడ్జ్ నేను క్లోజ్ చేసేసాను, అయిపోయింది. ఇప్పుడు అడుగుతున్నాను నాన్న ఓకేనా అనేసి. వాడి కళ్ళన్నీ మాత్రం ఫ్రిడ్జ్ వైపే ఉన్నాయి. ఓకే అని చెప్పి నాకు థమ్స్అప్ కూడా ఇచ్చేసాడు, ఒక కిస్ కూడా ఇచ్చేసాడు. అమ్మయ్య ఎక్కడ లేని ప్రేమ చూపించాడు వాడు అనుకుంది అయిపోయిందని. కాకపోతే అలాంటప్పుడు మనసుకు చాలా ఆనందంగా ఉంటుందండి. ఇప్పుడు మార్నింగ్ అయింది, నేను మార్నింగ్ లెగ్గగానే కూడా వాడు ఐస్ క్రీమ్ అయిపోయిందనే లేచాడు. ఆయనకి ఇంకెందుకని చెప్పేసి వీడియో తీసేద్దామని అది అసలు అయ్యిందా లేదా ఎలా వచ్చిందని చెప్పేసి నేను కూడా మంచి
క్యూరియాసిటీతో ఉన్నాను. ఇప్పుడు మొత్తానికైతే అది ఓపెన్ చేశాను. నాకు రాలేదు. మా ఆయన అన్నారు అలా కాదులేవే అని చెప్పేసి ఆయన రంగంలో దిగారు. మొత్తానికి ఏం చేయాలో తెలియక అట్నుంచి ఇట్నుంచి చేతులు తీసి అది ఎలా తీయాలని చెప్పేసి తీశారు. అయ్యయ్యో! ముక్క అయిందని చాలా ఫీల్ అయ్యానండి నేను. అయితే మొత్తానికి ఆయన ఏమన్నారు, ముక్క అయితే ఏముంది టేస్ట్ చేసేద్దామని చెప్పి టేస్ట్ చూసారు. చూడండి ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తారో. బాగుందంట. మొత్తానికి బావ ఇరగకుండా మెల్లిగా ట్రై చేయవా అని చెప్పాను. తీసిన ఒక 10 నిమిషాల తర్వాత కదా కా చాలా నీట్‌గా వచ్చిందండి. ఇదైతే అసలు ఇరగకుండా వచ్చింది. నాకైతే చూస్తే భలే అనిపించింది. చిన్నప్పుడు ఇదే వీధులని సైకిల్ మీద వచ్చాయి కదా! అలా ఉన్నాయి. నేను అన్నాను, "అది నువ్వు తినకంటే" నాకు చేతికిచ్చారు. నేను చూసాను. మొత్తానికి టేస్ట్ చేసేస్తామని చెప్పేసి నిజంగా అయితే బెల్లం ఫ్లేవర్‌తో భలే వచ్చింది. నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూడండి చాలా బాగుంది అంటున్నాను. నాకైతే చాలా నచ్చింది. నేనెప్పుడు కొండ మీద తప్ప ఇంట్లో ట్రై చేయలేదు. ఒకటి నేను కూడా ట్రై చేసి తీసానండి. నాకు కూడా ఇది ఇరగకుండా వచ్చింది. చూసారా నా ఆనందానికి అవధులు లేవు. మొత్తానికి మా అత్తయ్య ఆళ్ళొచ్చేసారని చెప్పాను కదా! మా అత్తయ్య గారికి అన్నాను, "బాప్పా ఇది టేస్ట్ చూడు బాప్పా ఎలా ఉందని." మా అత్తయ్య ఏమొచ్చి సరేలే అని చెప్పేసి టేస్ట్ చూసారు. కానీ ఆవిడంటున్నారా ఆవిడ కూడా చూసారు ఎక్స్‌ప్రెషన్ చాలా బాగా ఇచ్చారు కదా! అంటే బావుంది నిజంగానే. ఆవిడన్నారు, "బావుంది ఎలా చేశారు అసలు ఈ ఐడియా మీకు ఎలా వచ్చిందని" అడిగారు. అడిగితే, "ఏం లేదు బప్పా మేము మొన్న షాపింగ్‌కని ఎళ్ళేటప్పుడు ఇది తీసుకున్నాము. అప్పుడు అన్నాను నేను జ్యూసులు ఏవైనా ఉంటే ఇందులో ఏస్తే ఈళ్ళు జ్యూసులు తాగకపోయినా ఇలా అయితే సరదాగా తింటారని చెప్పేసి. సమ్మర్ కదా యూజ్ అవుతదని. అలాగే ట్రై చేసి ఆ ఆలోచన వచ్చిందంటే, లేదమ్మా టేస్ట్ అయితే చాలా బావుంది. కొన్ని పుల్ల ఐస్‌లానే అనిపించింది. అది అది మ్యాంగో, స్ట్రాబెర్రీ అలా ఉంటది కదా! ఇది పుచ్చకాయ ఫ్లేవర్ క్లియర్‌గా తెలుస్తుంది. బెల్లం వేయడం వల్ల అయితే ఇంకా బావుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇంట్లో అందరూ మెచ్చుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే కదండీ! మొత్తానికి మా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందుకొస్తాయి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.